ఆల్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. అన్ని జంతువులు, అన్ని పక్షులు కూడాను మన స్నేహితులు లాంటివి, మనకి ఇరుగు పొరుగు లాంటివి. జంతువుల్ని ఏ విధంగానైనా హింసించడం, వేటాడడం, చంపడం అమానుషం, హేతురహితం అండ్ క్రైమ్, అది నేరం కూడాను. ప్రతి జంతువుకి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు పుట్టుకతో వాటికి భగవంతుడు ఇచ్చినటువంటి హక్కు. దాన్ని కాలరాసేటువంటి హక్కు మనకు లేదు. మనం పుట్టించిన దాన్ని చంపే హక్కు మనకు లేదు. జంతు సంరక్షణ చట్టాలు, బలులు నేరం అని చెప్పే చట్టాలు చాలా ఉన్నాయి. కానీ ప్రజా చైతన్యం లేని చట్టాలను అమలు చేయడం ఈ దేశంలో కష్టం. Dear guys, we are providing a narrow window to our next generation, to our children, to our youth by organizing such kind of programs like animal sacrificing, etc. etc. If we show to our children some superstitions, some false beliefs in front of their eyes, what will be the future of them? Just we are showing them their future through a narrow window, a very narrow, dark window. So we must construct, build a broad, wide, colorful window to our next generation, to the welfare of next generation, to the future of next generation, for the bright future of our next generation, for our students, for our children. We must construct a broad, wide, colorful window by showing them reasonable, logical and truthful incidents and events. Okay.
మనం ఒక 1000 సంవత్సరాల క్రితం ఎవరో పోలేరమ్మ జాతరలు అంకాలమ్మ జాతరలు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో కూడా అవి కంటిన్యూ అవుతూ వచ్చాయి. అవి ఇప్పుడు ఈరోజు కూడా మనం చేస్తూ ఉన్నాం. దీన్ని ఒక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే సినిమాలోకి ఒక డైలాగ్ గానో లేకపోతే ఒక సీన్లోకి వాడుకుంటాడు. అంటే ఇక్కడ జరిగేదాన్ని సినిమాలో చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ సినిమా మళ్ళీ జనాల్లోకి వస్తుంది. ఎక్కడో జరిగేది అందరికీ తెలియంది కూడా ఒక మూవీ ఫామ్లో పబ్లిక్లోకి వచ్చేస్తే ఏమవుతుందంటే అది ఇంకా రెట్టింపు అవుతుంది, అందరికీ బాగా వ్యాపిస్తుంది. త్వరగా వ్యాపిస్తుంది, స్ట్రాంగ్గా కూడా వ్యాపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే I watched some particular movie that is a commercial movie, but I can't remember now what is the name of that movie. But the dialogue is, the villain says, పోలేరమ్మ జాతరలో నీ తల మేకతల నరికినట్టు నీ తల నరుకుతాను అని ఒక విలన్ డైలాగ్ అనమాట. సో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ ఎట్ ద టెంపుల్స్. ఇప్పుడు ఆ డైలాగు బాగా మంచి టైంలో ఒక టైమింగ్ ప్రకారం మన మైండ్ని రీచ్ అయిందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ సినిమా చూసి వచ్చిన వాడు పబ్లిక్లో కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు అది రియల్ లైఫ్లో అమలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నరుక్కుండే వాళ్ళు ఉన్నారు చాలామంది మనం చూస్తే పబ్లిక్లో. సో ఇది పరిస్థితి. అంటే హౌ ఏ బ్యాడ్ థింగ్ స్ప్రెడ్స్ ఇన్ టు పబ్లిక్ ర్యాపిడ్లీ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే అక్కడ నరికింది మేకతలనే, కానీ ఇక్కడ మనుషుల్ని నరుక్కుంటున్నారు. క్లియర్గా చెప్పాడు విలను, పోలేరమ్మ జాతరలో మేకతలని నరికినట్టు రప్ప. ఇది ఇంకో సినిమాలో డైలాగ్ రప్ప. సో ఇది వైలెన్స్ని ప్రేరేపించేది, పెట్టరేపించేది, దాన్ని ఏమంటాం పెట్టరేగించడం అనేది ఏదో. సో యానిమల్ సాక్రిఫైజింగ్ని టెంపుల్స్ దగ్గర, అట్లీస్ట్ టెంపుల్స్ దగ్గర అయినా వ్యతిరేకించే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం అనేది ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ ఆల్. మిత్రులారా, మనము మన కళ్ళ ముందున్నటువంటి గొర్రెని మేకల్ని మనం నమ్మటం లేదు. మన కళ్ళ ముందు లేని కనిపించినటువంటి ఎక్కడో ఉందో లేదో తెలియనటువంటి అంకాలమ్మని పోలేరమ్మల్ని మనం నమ్ముతూ ఉన్నాం. కానీ మన కళ్ళ ముందు రక్తపాతంలో గిలగిలా కొట్టుకుంటున్నటువంటి మూగజీవాల వేదనని మనం నమ్మలేకపోతున్నాం. అది నిజమని నమ్మలేకపోతున్నాం, కానీ వాళ్ళు నిజమని మనం నమ్ముతున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే అసలు భక్తి అంటే ఏంది, భగవంతుని పట్ల మనిషికి భక్తి ఏ విధంగా ఉండాలి అనేది తెలియాలి ఫస్ట్. మిత్రులారా, మనం చూస్తే ఇప్పుడు మూఢనమ్మకం అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూఢనమ్మకం అంటే ఏంటి, దీన్ని ఇంగ్లీష్లో సూపర్స్టిషన్ అంటాం. ఈ మూఢనమ్మకం అనేది ఏంటంటే భయంతోనూ అజ్ఞానంతోనూ కలిగే ఒక నమ్మకం, ఒక భావన అనేది గూగుల్ డెఫినేషన్. భయంతోనూ అజ్ఞానంతో మనుషులు కలిగేటువంటి ఒక నమ్మకం, ఒక భావన. అంటే నిజంగా భక్తి అంటే ఏంటో మనుషులకు కొంతమందికి తెలియదు అని దీనివల్ల అర్థమయ్యే విషయం. భక్తి అంటే ఏంటంటే భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉండే ప్రాణులన్నిటినీ మనం గౌరవిస్తూ, భగవంతుడా నువ్వు సృష్టించినటువంటి ఈ ప్రాణులన్నిటినీ నేను గౌరవిస్తున్నాను, వాటి పట్ల భక్తిని, నమ్మకాన్ని, దయని, జాలిని కలిగి ఉన్నాను అనే భావనతో మనం భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. అంటే భగవంతుడు సృష్టించినటువంటి ప్రాణులని మనం దయతో, జాలితో చూస్తూ వాటిని గౌరవిస్తే భగవంతుడిని గౌరవించినట్టేనని భావిస్తూ మనం భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. కానీ ఆయన సృష్టించిన ఈ ప్రాణులన్నింటినీ ధ్వంసం చేస్తూ, చంపుతూ, నరుకుతూ, వాటి రక్తమాంసాలు గ్రోలుకుంటూ నేను నీ పట్ల భక్తి కలిగి ఉన్నాను అని ఒక 10,000 రూపాయలు పూజారికి ఇచ్చి ఒక 100 టెంకాయలు కొడితే భగవంతుడు నువ్వు నిజమైన భక్తుడని నమ్మేదానికి ఆయనేమి నా ప్రభుత్వ అధికారులలో లంచాలు తీసుకునే అధికారుల మాదిరిగా ఒక అధికారి కాదు భగవంతుడు. అంటే నీకు 10,000 ఇస్తాను దేవుడా, నాకు ఈ పని చేసి పెట్టు అంటే లంచం తీసుకోవడానికి దేవుడు ఏమన్నా గవర్నమెంట్ అధికారా? కాదు కదా. గైస్, ఈ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేసేవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే. ఇలాంటి బలులు
ఈ నమ్మకాలు సొసైటీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ కలిగి ఉంటాయి, ముఖ్యంగా చిల్డ్రన్ మీద అని భావిస్తూ నా అభిప్రాయాలని మీతో పంచుకుంటున్నాను. ఇవి ఎవరి మనోభావాలని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు కాదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి మిత్రులరా, భగవంతుని పట్ల విశ్వాసం, నమ్మకం ఉండటంలో తప్పులేదు, కానీ అది ఎలా ఉండాలి చూడండి. మనకి ఉండేటువంటి విశ్వాసం మూఢ విశ్వాసం కాకూడదు, మన నమ్మకం గుడ్డి నమ్మకం కాకూడదు. సో ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ రీడర్లో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి లాంచో అనే రైతు కథని మనం చదువుకుందాం. 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడాను ఈ లాంచో కథ తెలిసే ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు కనీసం ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగానైనా కొంచెమైనా మాట్లాడి నమ్మకంకి మూఢనమ్మకానికి తేడా తెలియజేస్తే ప్రజలకి చాలా బాగుంటుంది.